నమో నారాయణాయ. పొలిటికోస్ ఛానల్ ద్వారా మనం గోదా విష్ణు చిత్తల వారి అనుభవాలని, గోదా ఎలాగా శ్రీరంగధాముణ్ణి పరిణయమాడింది, మధుర భక్తిని ఆయనకి సమర్పించి అన్న విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి పాసురాలను గురించి విష్ణు చిత్తల వారి శ్రీమతి తమ బిడ్డ రాసినటువంటి పాసురాలను చూస్తూ ఉన్నారు. ఎంతో ఆనందంగా వాళ్ళు అవన్నీ కూడా దానిలోని అర్థాలని అనుసంధానం చేస్తున్నారన్నమాట. వాళ్ళు అంబరమే తన్నీరే అన్నటువంటి పాసురం వాళ్ళకి కనపడింది. అందులో మన నందగోపుడు ఎలాంటి శౌర్య ప్రతాపవంతుడు అంటే, అతను అక్కడ తన కొలువులో ఉన్న వాళ్ళందరికీ, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ వస్త్రాలు, అన్నపానాదులు అన్నీ కూడా అతనే వాళ్ళ సంక్షేమం అంతా చూసుకుంటాట వసుదేవుడు. ఇప్పుడు వీళ్ళు ఇదివరకటి పాసురంలో నాయగనాయ్ అన్నటువంటి పాసురంలో ఏమిటి, కాపలాదారుణ్ణి పొగిడి అతన్ని మంచి చేసుకుని లోపలికి ప్రవేశించారు కదా. ఇప్పుడు నందగోపుడు పడుకుని ఉన్నాడు శయన మందిరంలో. నందగోపుడు ప్రక్కన యశోద ప్రక్కన బలరాముడు, ఆ బలరాముడి ప్రక్కన కృష్ణుడు పడుకొని ఉన్నారు. వరుసగా శయన మందిరంలో నలుగురు పడుకుని ఉన్నారు. మరి ముందు ఎవరిని లేపాలి? నందగోపుణ్ణి లేపాలి. నందగోపుణ్ణి, తర్వాత యశోదమ్మని, తర్వాత బలరాముణ్ణి, తర్వాత కృష్ణుణ్ణి లేపాలి. అంటే అది పద్ధతి కదా. కాబట్టి ముందు నందగోపుణ్ణి పొగుడుతున్నారు వాళ్ళు. స్వామి, నువ్వు అంబరమే తన్నీరే, ఇవన్నీ కూడా వాళ్ళకి వస్త్రములు, అన్నపానాదులు అన్నీ కూడా నీవే వాళ్ళకి ఎంబెరుమాన్లాగా వాళ్ళకంతా నువ్వు ఇస్తుంటావు కదా. అలాంటి నందగోపునికి తనయుడు కదా కృష్ణుడు. మరి నువ్వు ముందు లేపి మమ్మల్ని ముందుకు వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలి అని. ఆ తర్వాత మంగళదీపము వంటి యశోదమ్మ పడుకుని ఉందన్నమాట. ఈ మంగళదీపము వంటి యశోద అంటే నందుని యొక్క వంశానికంతా కూడా మంగళదీపం లాంటిది ఈ యశోదమ్మ. కాబట్టి ఆ యశోదమ్మ, నువ్వు కూడా మాకు అనుమతినివ్వాలమ్మా ముందుకు. ప్రబ్బలి తీగ వంటి యశోద అంటే, ప్రబ్బలి తీగ అన్నది చాలా నాజూగ్గా ఉంటుందట. ప్రబ్బలి తీగ మనము ఇప్పుడు చుట్టూరా నిజంగా మనకు ఔషధ మొక్కలు చాలా ఉంటాయటండి మన చుట్టూరానే, మనకు తెలివి వాటిది. అశ్వగంధ అంటారట, ఏదో పేర్లన్నీ చెప్తారు. మనం రోజు చూసి ఇవన్నీ పిచ్చి మొక్కలు అనుకుంటాం, కానీ చాలా ఔషధీయమైనటువంటి గుణాలు ఉంటాయట. ఈ ప్రబ్బలి తీగ గురించి ప్రత్యేకంగా అమ్మవారు చెప్తుంది. నాజూకైనటువంటి ప్రబ్బలి తీగ వంటి దానివా ఓ యశోద అంటే, చూడండి ఆమె దృష్టిలో ఈ ప్రబ్బలి తీగ ఎలాంటి నాజూగ్గా ఉంటుందో కూడా ఆండాలమ్మ దీనిలో చెప్పిందనమాట. అలాంటి యశోద, నువ్వు లేవాలి, మాకు ముందుకు వెళ్ళేందుకు అనుమతినివ్వాలి. శ్రీపాదములు కలిగినటువంటి బలరామ, నువ్వు కూడా మాకు ముందుకు వెళ్ళేందుకు అనుమతినివ్వాలి. తర్వాత కృష్ణుడు అనమాట. ఆ కృష్ణుణ్ణి శ్రీపదంతో ఆకాశం దాకా వ్యాపించావు కదా స్వామి నువ్వు అంటే, బలిచక్రవర్తి కదా వామన అవతారంలో. ఒక్క పాదంతో ఆకాశం దాకా విస్తరించినటువంటి స్వామి, మమ్మల్ని కరుణించవా అని అంబరమే తన్నీరే అయినటువంటి పాసురంలో గోదమ్మ రాసుకుంది. ఉందు మదహళత్తు అన్నటువంటి మరొక పాసురంలో ఈ శ్రీకృష్ణుని పట్టపురాణి నీలాదేవిని ప్రార్థిస్తూ ఉన్నారు. నీలాదేవి కూడా ఆమె పట్టపురాణి. ఆవిడ ఎవరు అంటే, యశోదమ్మ యొక్క తమ్ముడి కుమార్తె అట. ఆ యశోదమ్మ తమ్ముడు కుంభుడు అనేటువంటి వాడు. ఆ కుంభుడు అనేటువంటి తమ్ముడి యొక్క చెల్లెలు, తమ్ముడి యొక్క కుమార్తె ఈ నీలాదేవి. 7 ఎద్దులను ఒక్కసారిగా బంధించి, అవి చాలా పొగరబోతు ఎద్దులు అనమాట. ఆ వీర్య శుల్కంగా ఆమె అక్కడ సీతమ్మ వారికి ధనస్సు విరిచి కదా రాముడు ఆమెను చేపట్టాడు. అలాగా కృష్ణుడు కూడా ఇక్కడ నీలాదేవి, ఈ కృష్ణావతారంలో నీలాదేవి ఆయన యొక్క అర్ధాంగి అనమాట. కాబట్టి ఇక్కడ ముందు యశోద దగ్గర ఉన్నప్పుడు ఆమె తమ్ముడి కుమార్తెని ఈయన వివాహం ఆడాడు. ఈ 7 ఎద్దులని, పొగరమోతు ఎద్దుల్ని ఒక్కసారిగా వాటిని తన శక్తియుక్తులతో వాటి పొగరును అణచాడనమాట. అది వీర్యశుల్కం. అది దానికి ఒక కథ ఉంది. కుంభుడి యొక్క కుమార్తె నీలాదేవిని వీర్యశుల్కం చెల్లించి కృష్ణుడు వివాహం ఆడాడు. ఆ నీలాదేవిని వీళ్ళు సంబోధిస్తూ
చెబుతూ ఉన్నారన్నమాట. ఓ నీలాదేవి నీలాతుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్చ్యం స్వం శృతి సిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంతే గోదా తస్యై నమైదమిదం గోద భూయ ఏవాస్తు భూయ అని చెప్పి నీలాతుంగస్తనగిరి తటి అదనమాట. నీలా యొక్క ఉన్నతమైనటువంటి స్తనములపైన తలపెట్టుకుని నిద్రిస్తున్నటువంటి ఓ కృష్ణుడా అని దానిలో అమ్మ సంబోధిస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ నీలాదేవిని కూడా ప్రసన్నం చేసుకోవాలి. పరిమళ భరితమైనటువంటి నీ కేశపాశాన్ని వదిలి స్వామి బయటికి రావటం లేదు కదా. కాబట్టి అమ్మ నువ్వు ఎలాగైనా మమ్మల్ని కరుణించాలి. నువ్వు అదిగో జ్ఞానులతో పోల్చదగినటువంటి కుక్కుటాలన్నీ అక్కడ అరుస్తున్నాయమ్మా. ఆ కుక్కుటాలన్నీ అరుస్తున్నటువంటి ధ్వని నీకు వినపడలేదా? నీ గాజులు అలా సున్నితమైనటువంటి గాజులు రవళిస్తూ ఉండగా ఈ తలుపు తెరవమ్మా. ఒక పూలబంతిలాగా నువ్వు పూలబంతిని నువ్వు చేతిలో ధరించి పడుకుని ఉన్న పూలబంతి అంటే ఇక్కడ విశ్వాంతరాళం. ఆ విశ్వాంతరాళాన్ని లీలా విభూతి నాయకుడు కదా కృష్ణుడు. ఆవిడ అర్ధాంగి నీలాదేవి కాబట్టి ఆవిడ కూడా పూల చెండును చేతిలో పట్టుకునే నిద్రిస్తూ ఉందట. అంటే విశ్వాంతరాళాన్ని చేతిలో తనకు ఇచ్చ వచ్చినట్టుగా అలా కదుపుతూ పడుకుని ఉంది నీలాదేవి. ఆమె పక్కన కృష్ణుడు ఉన్నాడనమాట. కాబట్టి అమ్మ నీ కేశపాశాన్ని వదిలి పరిమళభరితమైనటువంటి కేశపాశాన్ని వదిలి బయటికి రావట్లేదు కృష్ణుడు. మా మీద దయబెట్టి ఆ కురువింద తీగల్లో కోయిలలు కూడా కురుస్తున్నాయి కూకు అని చక్కటి మధురమైనటువంటి సంగీతం వినిపిస్తుంది కదా. కాబట్టి నువ్వు త్వరగా నిద్రలేవమ్మా నీలాదేవి, మమ్మల్ని కరుణించు అని ప్రార్థిస్తూ ఉంది. ఉందు మదహళత్తు అన్నటువంటి ఒక పాసురంలో గోదాదేవి. కుత్తు విళక్కెరియా అన్నటువంటి మరొక పాసురం కనిపించింది. అందులో ఏమంటే కువలయా పీడము అన్నటువంటి ఒక గజాన్ని ఆయన దాన్ని మదమణిచాడు కదా. దాని దంతములతో తయారు అయినటువంటి పందిరి మంచము. నీ శిరస్సులో పూలమాలలింకా వాడలేదు కదా. అలాగ శ్రీకృష్ణుని వక్షస్థలం మీద నువ్వు పడుకుని ఉన్నావు కదా. ఆయన విరహాన్ని ఆ మాత్రం కూడా భరించలేవు కదా. కాబట్టి నువ్వు ఏకస్వాదున భుంజీత అని మేమంతా చెబుతూనే ఉన్నాం కదా. మరి నీవు ఒక్కతే స్వామి యొక్క ఈ సామీప్య సుఖాన్ని నువ్వు పొందడము సముచితం కాదు కదా. కాబట్టి నీ సొమ్మేమన్నా పోతుందా చెప్పు. స్వామి మావాడు కూడా కదా, మాకు ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి నువ్వు తప్పనిసరిగా నువ్వు పురుషకార స్వరూపిణివి తల్లి. పురుషకార స్వరూపిణి అంటే తన భక్తుల పట్ల కరుణను కురిపించమని స్వామిని ప్రోద్బలం చేసేటువంటి అమ్మవారు పురుషకార స్వరూపిణి అమ్మవారు. కాబట్టి నువ్వు ఆమె కూడా భూదేవి శ్రీదేవి అంశతో పుట్టిందే నీలాదేవి కూడా. కాబట్టి నువ్వే పురుషకార స్వరూపిణి కదా, నువ్వు మా పైన దయ ఉంచాలమ్మా అని కుత్తు విళక్కెరియా అన్నటువంటి పాసురంలో వాళ్ళకి కనిపించిందనమాట. 33 అర్కు అన్నటువంటి మరొక పాసురం. ఇందులో 33 విభాగాలు. మనం ఇప్పుడు ఒక కార్యాలయానికి వెళ్తే అక్కడ రకరకాల విభాగాలు ఉంటాయి. ఆ విభాగాలకు తగిన అధిపతులు ఉంటారు. వాళ్ళ కింద పనిచేసేటువంటి కార్యాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఉంటారు. అలాగే వైకుంఠంలో కూడా 33 విభాగాలు ఉంటాయి. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, ఇంకా అశ్విని దేవతలు, వీళ్ళందరినీ కలిపితే 33 దేవతలట. ఆ దేవతలకు సంబంధించినటువంటి కార్యాలయాలు, వాళ్ళ కింద పనిచేసేటువంటి ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా 33 లక్షల మందో చెప్తారు కదా దేవతలు ఉన్నారని. 33,000 మంది అంత దేవతలని వాళ్ళందరూ కూడా వివిధ నిపుణులైన వీళ్ళందరూ కూడా ఈ స్వామి దయ కోసం కూడా మరి వాళ్ళు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. మరి అలాంటి దయ మా పైన కూడా పడాలి కదా అమ్మ. ఆ 33 వర్క్ అన్నటువంటి పాసురంలో ఇంతమంది దేవతలకు అధినాయకుడైనటువంటి స్వామి కదా. నప్పిరాటి తల్లి నువ్వు ముందు లేచి తర్వాత స్వామిని లేపాలమ్మా అని ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట ఈ గోపికలందరూ కలిసి. ఆ గోపికల వర్ణన మన గోదాదేవి పాసురంలో ఉంది. ఏట్రకలంగల్ అన్నటువంటి మరొక పాసురం. పెట్టిన కుండల నిండా క్షీరధారలు అలాగా ప్రవహిస్తూ ఉన్నాయి. దేను సంపద మీ ఇంట నడయాడుతూ ఉందమ్మా. కాబట్టి మీ ఎంత గొప్ప అదృష్టం కదా నీది. వేదాలు నిన్ను నేతి అని పిలుస్తున్నాయి. ఇక్కడ స్వామిని పొగడుతూ ఉన్నారు వీళ్ళు. నీలాదేవిని ప్రతిమాలేసరికే ఆమె కృష్ణుణ్ణి లేపినట్టు మనం భావించాలన్నమాట. ఎట్ర కలంగల్ అన్నటువంటి ఈ పాసురంలో స్వామి ఎంత గొప్ప సంపద కదా నీది. ధేనువులన్నీ మీ ఇంట కట్టేసి ఉన్నారు. పాలు
అలాగా కుండల నిండా ప్రవహిస్తున్నట్టుగా ఉన్నాయి. చక్కటి దూడలు కనిపిస్తున్నాయి ఇంటి నిండా. కాబట్టి వేదాలు నిన్ను నేతి నేతి అని పొగుడుతున్నాయి కదా స్వామి. మేమంతా శత్రువులందరినీ నువ్వు ఎంతో లీలగా సంహరించేశావు కదా. నీ ప్రతాప ప్రకాశములు జగత్తంతా నిండి ఉన్నాయి కదా స్వామి. కాబట్టి ఓ స్వామి, మా మీద ఓ గోపాల చూడామణి, నీ చేతిలో ఓడిపోయిన వారందరూ కూడా నీ ద్వారం దగ్గర పడిగాపులు కాస్తున్నారు కదా స్వామి. మరి మమ్మల్ని కూడా బురోచాలి కదా నువ్వు. నీ యొక్క కర్తవ్యాన్ని మేము గుర్తు తెస్తున్నాము అని అనుకోకు. మమ్మల్ని క్షమించి మమ్మల్ని కూడా నువ్వు ఏలుకోవలే. నీ భక్తులు కూడా చాలామంది వేచి ఉన్నారు కదా స్వామి. మమ్మల్ని అంతా నువ్వు కరుణించాలి అని గోదాదేవి పాసురంలో వేడుకుంటూ ఉంది. తరువాతి భాగంలో మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం. గోదా సమేత రంగమన్నార్ తిరువడిగలే శరణం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.